నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయము తీసుకోలేదండి. మనందరికీ తెలిసిందే. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నో సార్లు క్యాబినెట్ భేటీ ప్రకటించిందనమాట. అంటే క్యాబినెట్ భేటీ కండక్ట్ చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా ఉద్యోగ పెన్షన్‌లకు చోటు లేదనే చెప్పుకోవచ్చు. ఏదైతే సూపర్ 6 పథకాల హామీ మీద పెట్టిన ఫోకస్ వాటిని అమలు చేస్తున్నటువంటి ఉద్యోగుల మీద ప్రభుత్వం అయితే చూపిస్తున్నట్టు కనపడడం లేదండి. సో, నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరము, పైగా ఒక సంక్రాంతి కానుక ఏమైనా డీఏ ప్రకటిస్తారని అన్ని ఛానల్స్‌లో, సోషల్ మీడియాలో, న్యూస్‌లో కూడా వైరల్ అయింది గానీ, అటువంటి ప్రతిపాదన అనేది తీసుకురాకపోవడం ఉద్యోగ పెన్షన్‌లను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందన్నమాట. సో, ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు 2024కు సంబంధించి జనవరి మరియు జూలై డీఏలు ప్రకటన చేయాల్సయితే ఉందండి. సో, వీటి గురించి ప్రస్తావన వస్తుంది అని అనుకున్న నేపథ్యంలో ఎటువంటి ప్రస్తావన రాలేదు. కూటమి ప్రభుత్వము మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, డీఏలు చెల్లిస్తామని, బకాయిలు చెల్లిస్తామని, ఓపీఎస్ దిశగా అడుగులు వేస్తామని చెప్పి ఇవన్నీ హామీలు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా ఈ మేరకైతే పొందుపరచడం జరిగిందనమాట. కానీ వీటిలో ఇంకా ఏ ఒక్కటి కార్యరూపం దాచలేదనే చెప్పవాలి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగ పెన్షన్ల కోసం కనీసం ఈ 1వ తేదీ జీతాలు జమ చేయడం తప్ప వేరే ఏమీ ఇంకా అమలు కాలేదనే చెప్పవచ్చు. సో, ఇంకా ఉద్యోగులను వేధించడం సరికాదు అని ఉద్యోగ సంఘాలు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీని దృష్టిలో ఉంచుకొని సీఎంకి విజ్ఞప్తి చేశాయండి. సో, ఉద్యోగ సంఘాలు భేటీ అవ్వడానికి కూడా ప్రభుత్వము అనుమతులు ఇవ్వడం లేదని కూడా ఉద్యోగ సంఘాలు భావిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులను వేధించడం ఈ విధంగా సరికాదు అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు చెప్తున్నారు. సో, ఈ మేరకు ఏపీ సెక్రటేరియట్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి ఈ మేరకు నిన్న జరిగిన క్యాబినెట్ భేటీని దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగిందండి. వాటి గురించి మనము ఇప్పుడైతే ఆయన మాటల్లోనే విందాం. తర్వాత పూర్తిగా డిస్కషన్ అయితే చేద్దాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మరియు పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ముందుగా వెంకట్రామరెడ్డి గారు ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరామరెడ్డి. నేను సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ను, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ను. నిన్నటి నుంచి కూడా కొన్ని ఛానల్లో ఉద్యోగులకు ప్రభుత్వం ఈరోజు జరిగిన క్యాబినెట్లో డిఏ ఇస్తుందని చెప్పి చాలా ప్రచారం జరిగింది. కానీ తీరా క్యాబినెట్ అయిన తర్వాత చూస్తే ఉద్యోగులకు ఎలాంటి ఏ ఒక్క రకమైన డిఏ కానీ ఐఆర్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చినట్టుగా కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. ఈ 7 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఒక్క అంశంలో కూడా ఇంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలే, ఒక్క సమస్య పరిష్కరించలే. ఇంతవరకు ఒక డిఏ ఇవ్వలేదు, ఐఆర్ ప్రకటించలేదు. పెండింగ్ బిల్స్ అంటే ఈఎల్ సరెండర్ పెండింగ్ బిల్స్, డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, జీపీఎఫ్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళకి 10% ప్రాణ అకౌంట్లో క్రెడిట్ చేసేటి పెండింగ్ ఉన్నాయి, పోలీసులకు టీఎల్ పెండింగ్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఏ ఒక్క పేమెంట్ చేయలేదు, ఏ ఒక్క జీవో ఇవ్వలేదు ఉద్యోగం సంబంధించి. అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా ఇక్కడ సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడి ఉద్యోగులు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాని మీద కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. అలాగే పీఆర్సీ కమిషన్ అంటే పాత గవర్నమెంట్ అపాయింట్ చేసిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేశారు. ఆయన స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తామని ఎదురు చూస్తున్నారు. దాని గురించి కూడా ప్రభుత్వం స్పందించలేదు ఇంతవరకు. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఉద్యోగం సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. అసలు ఉద్యోగ సమస్యల మీద దృష్టే పెట్టలే. మేము కూడా అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వాలి, కుదురుకోవడానికి టైం ఇవ్వాలని చెప్పి మేము కూడా ఇంతవరకు ప్రజలు పెట్టకుండా అడగకుండా ఉన్నాం. గవర్నమెంటే ముందుకు వచ్చేస్తుంది అని చెప్పి. కానీ ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగుల మీద
ఉద్యోగ సమస్యల మీద స్పందించలేదు, ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. గతం 2019లో అప్పటి ప్రభుత్వం 2019 జూలై 1 నుంచే 27% ఐఆర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. అదే ఉద్యోగులందరూ నమ్మింది. ఆగస్టు నుంచి ప్రతి పండగకు, వినాయక చవితి మొదలుకొని ప్రతి పండగకు ఈ పండగకు ఐఆర్ ఇస్తారేమో, ఈ పండగకి ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రతి క్యాబినెట్లో ఈ క్యాబినెట్లో ఐఆర్ గురించి ఏమైనా చర్చిస్తారేమో, ఈ క్యాబినెట్లో డిఏల గురించి చర్చించడమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ప్రతి క్యాబినెట్లో నిరాశ ఎదురవుతుంది ఉద్యోగులకు. చివరికి ఇప్పుడు సంక్రాంతి కానుక కానీ, కొత్త సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సర కానుక సంక్రాంతి మనందరికీ పెద్ద పండుగ. ఈ పండగకైనా ఐఆర్ ఇస్తారేమని ఉద్యోగులు ఈరోజు క్యాబినెట్ కోసం ఎంతో ఆశ పెట్టుకుంటే, ఈరోజు క్యాబినెట్లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐఆర్ నుంచి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఒక పక్క ఉద్యోగులకు రావాల్సిన అంశాలు ఏ ఒక్క దాని మీద కూడా స్పందించకపోగా కొందరిని కావాలని వేధించే కార్యక్రమం కూడా చేస్తుంది. ఉదాహరణకు సచివాలయంలో అడిషనల్ సెక్రటరీ స్థాయి, జాయింట్ సెక్రటరీ స్థాయి సీనియర్ ఆఫీసర్లు 6 మందిని ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని గాలిలో తిప్పారు నెలల తరబడి. 6 మందిలో ఒక 3 పోస్టింగ్ ఇచ్చారు, కానీ ఇంకా 3 పోస్టింగ్ ఇవ్వలే. 3 నెలల నుంచి సీనియర్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా, వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం ఆలోచించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకా గవర్నమెంట్ విషయం అంటే అందులో ఒక అధికారి అడిషనల్ సెక్రటరీ ప్రమోషన్కి అర్హత ఉంది, ఆయనకు అన్ని రకాల అర్హత ఉంది. డిపిసి డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ కూడా ఆయన పేరును అప్రూవ్ చేసింది ప్రమోషన్కు. అన్ని రకాలుగా అర్హత ఉన్న ఆ వ్యక్తి ప్రమోషన్ కూడా ఆపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇంత చిన్న ఉద్యోగుల మీద ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది సరికాదు, కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఆ 3 అధికారులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే సంక్రాంతి కానుక ఉద్యోగులందరికీ ఐఆర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పెండింగ్ డిఏల్లో కనీసం 1 డిఏ అయినా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే బకాయిలు చాలా ఉన్నాయి, ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు. ఆ బకాయిలు కనీసం మీటింగ్ పెట్టి ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు అంటే అన్ని ఒకసారి ఇవ్వమని కూడా మేము అడగడంలే. దశల వారీగా కొద్ది షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారమైన బకాయిలు వాళ్ళని చెప్పి కోరుతున్నాం. గతంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో 2-3 నెలలకు ఒకసారి మాట్లాడి చర్చించి సమస్యలు విని ఫలాన్ని చేస్తాం, ఫలాన్ని చేయగలమని చెప్పేవాళ్ళు. పెండింగ్ బకాయిలు ఇంతున్నాయి, ఈ నెలలో ఇన్ని ఇస్తాం, ఈ నెలలో కొంత ఇస్తామని ఒక దశల వారీగా పేమెంట్ చేస్తామని మాకు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 7 నెలలైనా కూడా ఒక మీటింగ్, అధికారికంగా ఒక జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు. అనధికారికంగా అయినా మంత్రులు కానీ సీఎం గారు కానీ పిలిచి ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలేదు. అంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది, కార్యాచరణ అంత వరకు వెళ్ళలేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగుల సమస్యల మీద ఇప్పటికైనా దృష్టి పెట్టండి. ఉద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, డిఏ రావాలి, ఐఆర్ రావాలి. 2019 జూలై నుంచి ఇచ్చారు, ఇప్పుడు 2025 వచ్చింది, అంటే 6 నెలలు గ్యాప్ వచ్చింది ఇప్పటికే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఉద్యోగుల సమస్య మీద స్పందించి ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ ద్వారా ఎందుకు కోరుతున్నామంటే మాకు అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి సీఎం గారికి, కనీసం మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది మీకు చెప్తే అని ఆ ఉద్దేశంతో మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.